హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి మా పిల్లలైతే బిర్యానీ చేయమని అడిగారనమాట. నా స్టైల్లో బిర్యానీ ఎలా చేస్తానో ఈరోజైతే చూపిస్తానండి. ముందుగా చికెన్ అయితే నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. చికెన్లో వచ్చేసి ఉప్పు, కారం, పసుపు, పెరుగు, చికెన్ మసాలా, గరం మసాలా, బిర్యానీ మసాలా అన్నీ వేసి ఒక ½ అన్ అవర్ అయితే కలిపి పక్కన పెట్టేసుకోవాలండి. ఆ తర్వాత ముందుగా స్టవ్ అయితే వెలిగించుకొని ఒక పాత్ర అయితే పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలండి. అవి వేగాక 2 పెద్ద ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను. ఆనియన్స్ వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. అల్లం పేస్ట్ కూడా పక్కన పెట్టేసుకోవాలండి. నేనైతే 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్ అండి. ఒక ½ అన్ అవర్ ముందే కడిగి నానబెట్టేసుకున్నాను పక్కన. ఏ రైస్ అయినా చేసుకోవచ్చండి. కాకపోతే బాస్మతి రైస్కి అయితే ఒక గ్లాస్కి 1½ వాటర్ పోసుకోవాలి. నార్మల్ రైస్ తీసుకుంటే ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ పోసుకోవాలండి. ఇక్కడైతే ఆనియన్స్ అయితే వేగిపోయాయి. పచ్చిమిర్చి వేసాను. నెక్స్ట్ అల్లం పేస్ట్ వేయాలండి. అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం పేస్ట్ అయితే వేగిన తర్వాత టమాటాస్ అయితే వేసుకోవాలండి. 2 టమాటాస్ తీసుకున్నాను నేను పెద్దవి. నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి. టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, పసుపు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి వేగనివ్వాలి. ఇది కొంచెం వేగాక కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి కట్ చేసుకొని. ఇప్పుడు మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకొని కొంచెం సేపు అయితే మూత పెట్టుకోవాలి. చికెన్లో వాటర్ అంతా పైకి వస్తుంది. ఆ వాటర్తోనే ఉడికిపోతుంది చికెను. బాగా వేయించుకుంటే బాగా టేస్ట్ ఉంటుందండి. చికెన్ వేసి బాగా కలిపిన తర్వాత కొంచెం సేపు అయితే మూత పెట్టి వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు వేయించుకోవాలి. ఇలా వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కొంచెం ఒక 60% చికెన్ ఉడికిన తర్వాత అప్పుడైతే రైస్ వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ అయితే ఆల్మోస్ట్ 60% అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు అట్లా కదపకుండా రైస్ అయితే లేయర్ లాగా వేయాలి. ఇలా వేయడం వల్ల చికెన్ బాగుంటుందన్నమాట. పీసెస్ బాగుంటాయి. చెదిర అవ్వకుండా కలపకుండా ఉండడం వల్ల అడుగు కూడా అంటదండి. ఎందుకంటే పైన మనం వాటర్ వేస్తాం కదా, ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఒక లేయర్ చికెన్ ఉంటుంది, పైన రైస్ ఉంటుంది. అలా రైస్ వేసుకున్న తర్వాత చెప్పాను కదండి, బాస్మతి రైసు 2 గ్లాసెస్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్ అయితే పోసుకున్నాను. అలా వాటర్ అయితే వేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు సరిపోయిందేమో చూసుకొని ఇంకా మూత అయితే గట్టిగా పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ సిమ్లో పెట్టేస్తే బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. నేనైతే ఒకసారి మూత తీసి చూసి పైన
స్మెల్ అది బయటికి వెళ్ళకుండా అట్లా రాయి అయితే ఉందండి నా దగ్గర, అది పెట్టేశాను. చూడండి ఒక 20 మినిట్స్ తర్వాత వేడి వేడి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగా వస్తుందండి. ఇలాగే ప్రెషర్ కుక్కర్లో కూడా చేసేసుకోవచ్చు, కానీ నార్మల్గా కూడా చేసుకోవచ్చండి. కానీ చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆఫ్టర్నూన్ అలాగా బిర్యానీ, చికెన్ కర్రీ రైతా అయితే వేసుకొని బిర్యానీ అయితే పెట్టేసుకొని తినేసామండి. బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది. అలాగా అందరం కూర్చొని బిర్యానీ అయితే తినేసాము. తిన్న తర్వాత అయితే ఈవినింగ్ అయితే బయటికి వెళ్ళామండి. బిర్యానీ మాత్రం చాలా బాగా కుదిరింది. పిల్లలకైతే చాలా బాగా నచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈవినింగ్ అయితే అలా నర్సరీకి అయితే వెళ్ళామన్నమాట. చాలా రోజుల నుంచి ఇంట్లో మందార మొక్కలు అయితే వేసుకోవాలి అనేది చాలా రోజుల నుంచి ఆశగా ఉన్నింది నాకు. అయితే ప్లేస్ అయితే పెద్దగా లేదండి మా ఇంట్లో, కింద పార్కింగ్ ఏం పెద్దగా లేదు. అందుకని ఆలోచించేదాన్ని, సరే ఇప్పుడు ఎలా అయినా సరే ఒక 2 మొక్కలైనా పెట్టుకుందాము ఉన్న ప్లేస్లోనే అని అయితే వెళ్ళి తీసుకొచ్చామన్నమాట. నేను మా ఫ్రెండు తీసుకొచ్చి అయితే ఇలా నాటుతున్నామన్నమాట. చూసేయండి మీరు కూడా. ఆల్రెడీ ఇంట్లో 2 పార్ట్స్ అయితే ఉన్నాయండి. నేను ఇంకొకటి కొత్తది తీసుకొచ్చాను. ఆ 2 పార్ట్స్లో ఉండే మట్టి మొత్తం కిందేసి మొత్తం కలిపేసి తర్వాత చెట్లు అమ్మే వాళ్ళ దగ్గర ఒక ప్యాకెట్ ఉంటుందండి, కోకో పిట్ ఏదో తెలీదు నాకు కూడా పేరు. ఆ పౌడర్ అయితే తీసుకొచ్చాను. అది కూడా మట్టి పౌడర్ కాదు, మట్టి. అది ఈ మట్టిలో మిక్స్ చేసి అది ఇది మొత్తం చేయంగా ఈ 3 పార్ట్స్కి సరిపోయిందండి. మొత్తానికైతే చెట్లు అయితే ఇలా నాటేసుకున్నాం మేము. మొత్తం అలా మిక్స్ చేసి తర్వాత పాట్స్లో చెట్లు అయితే పెట్టి మూడిటికి సరిపోయింది. మరి ఎలా వస్తాయో చూడాలి. మందారం చెట్లు పాట్స్లో వేస్తే వస్తాయా రావా, లేదంటే ఎండ తగలాలా, నాకైతే తెలియదండి. మీకేమన్నా తెలుసుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎలా పెడతారో, ఇలాగేనా నాటేది? చూడండి ఫ్రెండ్స్, అలా అయితే కట్ చేసి అలా అయితే పెట్టేశాము. మొత్తానికైతే నేను కూడా ఒక 3 మందార మొక్కలు అయితే తెచ్చి నాటాను. చూడండి మరి అవి పూలు పూస్తాయో లేదంటే బతుకుతాయో లేదో తెలీదు. మొత్తానికైతే నాటేశాను. చెట్లు అయితే మొత్తానికి నాటేశాను. ఆ తర్వాత అదంతా క్లీన్ చేసేసి ఇలా అయితే సర్దేసుకున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ మా ఇంట్లో మనీ ప్లాంట్, కలబంద, తులసి మొక్క ఇవి 3 ఉన్నాయి. ఇప్పుడు ఇవి మందార మొక్కలు అయితే తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. ఎంత కాస్ట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ బయట మొక్కలు, ఒక్కొక్కటి 150 చెప్పారంట. మొత్తానికి సండే అయితే ఇలా అయిపోయింది ఫ్రెండ్స్. ఈవినింగ్ కల్లా మొక్కలు కూడా నాటేసాము. ఇంకా వరలక్ష్మి వ్రతం హడావిడి అయితే మొదలవుతుంది రేపటి నుంచి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.